హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఎపిసోడ్ 32 గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. స్టార్టింగే దివ్య రివ్యూతో స్టార్ట్ అయింది ఎపిసోడ్. అసలు పక్కన వాళ్ళని పోగిడితే ఎవ్వరు తట్టుకోలేరు ఇక్కడ. వాళ్ళు ఏం చేసినా జెన్యూన్ అట, నేనేం చేసినా స్ట్రాటజీనా అని చెప్తుంటది కెమెరాకి. తర్వాత శ్రీజ గురించి చెప్తుంది, ఆమె ఫస్ట్ రావడానికి ఎవరినైనా ముంచేస్తుంది అన్నట్టు చెప్తుంటది కెమెరాకి, అంటే ఆడియన్స్ కి చెప్తున్నట్టు. ఎపిసోడ్ లో దివ్య గురించి భరణి బిస్కెట్ వేస్తా ఉంటాడు. హైలైట్ ఏంటంటే ఈ ఎపిసోడ్ లో ప్రతి ఎపిసోడ్ లో ఇంత ముందు భరణి దివ్య మాట్లాడుకునేది చూపిస్తారు, భరణి తనుజ మాట్లాడుకునేది చూపిస్తుండే. లైక్ ఈ ముగ్గురు మధ్యలో తిరుగుతుండే కాంటెక్స్ట్. ఇవాళ ఏంటంటే భరణి దివ్య సంజన, ఇటు భరణి దివ్య మాట్లాడుకుంటా ఉంటారు. భరణి దివ్యకి బిస్కెట్ వేస్తా ఉంటాడు అన్నట్టు. అసలు దివ్య ఎన్ని మిస్టేక్స్ చేసినా అని ఏమనదు, అంటే ఇండైరెక్ట్ గా తనుజ లాగా కాదు. తనుజ అనేమో ప్రతిదాన్ని కలుగుతుంది, ప్రతిదాన్ని ఎత్తి చూపుతుంది, ఆమెకి ఫేవర్ చేసినా ఎత్తి చూపుతుంది. ఏం అటువంటిది కాదు అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటాడు అన్నట్టు. ఇటు పోయినట్టు మళ్ళా ఎట్ ద సేమ్ టైం దివ్యకి అర్థం కావాలి, అంటే తనుజతో పోలిస్తే నువ్వే బెస్ట్ నా దృష్టిలో అన్నట్టు అర్థం కావాలి కదా. అట్లా పోర్ట్రే చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఈ మ్యాటర్ చూపించగానే వెంటనే స్విచ్ అవుతుంది కెమెరా. మన సంజన ఇమాన్యువల్ అనుకుంటా మాట్లాడుకున్నది. సంజన చెప్తుంటది, అరే అసలు బర్నీతో నేను చాలా క్లోజ్గా ఉంటుండే, దివ్య వచ్చినప్పటి నుంచే ఇట్లా మా మధ్యలో డిస్టెన్స్ అనేది వచ్చింది అన్నట్టు చెప్తా ఉంటది ఇమాన్యువల్ కి. అది వీళ్ళ కథ. తర్వాత రాము గురించి చెప్పుకోవాలంటే, రాము పాపం అనిపించింది ఎపిసోడ్ లా. అరే ఆయనని చిన్న పోరాడు అన్నట్టు చూసుకుంటా ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు అనుకోని. అందుకే ఆయన కూడా కొద్దిగా బ్యాక్ స్టెప్ వేస్తుండే, వాళ్ళకి ఏమైనా చెప్పాలన్నా అని మోమాట పడుతుండే, భయపడుతున్నాడు అనిపిస్తుంది. శ్రీజ రాము మధ్యలో ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఇవాళ ఏదో చికెన్ మ్యాటర్ వస్తుంది. ఆ విషయంలో నార్మల్ గానే మాట్లాడిండు రాము. దానికి శ్రీజ, నువ్వు నా ముందట గారె చూపియకు, గీరె చూపియకు ఏమో అంటది. గారె గీరె అంటే ఏందో నాకు అర్థం కాలేదు, అంటే యాటిట్యూడ్ చూపియకు అన్నట్టు బేసిక్ గా చెప్తుంది. దానికి మనోడు కూడా చెప్తాడు, డిఫెండ్ చేసుకుంటాడు, అరే ఫస్ట్ నువ్వే కదా నా అరిచినట్టు మాట్లాడింది, తర్వాతనే నేను మాట్లాడినా అన్నట్టు చెప్తాడు. ఏమేంటదా అయినది కదా. ఇక పోంగ సరే నీకు అట్లా అనిపిస్తే ఇక సారీ ఏం చేయలేమన్నట్టు వెళ్ళిపోతాడు. ఇదొకటి. తర్వాత ఈ ఆల్రెడీ డేంజర్ జోన్ అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు బయటనే ఉండాలని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు కదా. ఓన్లీ ఇమాన్యువల్ అండ్ రాము లోపల ఉండొచ్చేమో, మిగతా వాళ్ళు అంటే పనులు చేసుకునేటోళ్ళు లోపలికి రావచ్చు, మిగతా వాళ్ళందరూ బయటనే ఉండాలి. సో ఆ కాంటెక్స్ట్ లో రాము భరణితో మాట్లాడతాడు, అందరు లోపలనే ఉన్నారు, ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సిచ్యువేషన్ మళ్ళీ ప్రాబ్లం లోకి తీసుకెళ్తుంది అన్నట్టు మాట్లాడతాడు. సరే అందరిని బయటకు వెళ్ళమని చెప్పు, నేను కూడా బయటకు వెళ్తానని బర్నీ అంటాడు అన్నట్టు. అన్నాక పోయి ఇమాన్యువల్ కి ఈయన అందుకే బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు. ఇట్లా ఈయన మాటలు ఎవరు వింటలేరు. ఇమాన్యువల్ తో ఏమంటాడు పోయి, అరే అందరు ఇక్కడ మాట్లాడుతున్నారన్నా మళ్ళా ప్రాబ్లం అవుతుందేమో, బయట కదా ఉండాల్సింది అన్నట్టు చెప్తాడు. చెప్పినప్పుడు ఇమాన్యువల్ సీరియస్ గా, అరే అంటే ఇప్పుడు ఆమెను పంపించేయమంటావా, మాట్లాడుతున్నా కదా అది ఇది అన్నట్టు చెప్తారు సంజన ఇమాన్యువల్. పక్కన సంజనతో మాట్లాడుతుంటాడు ఇమాన్యువల్. ఇట్లా చెప్పేసరికి రాము క్లియర్ గా కొద్దిగా బ్యాక్ స్టెప్ వేస్తాడు, అక్కడ భయపడతాడు. భయపడి అరే మళ్ళా ఏమనుకుంటారు అన్నట్టు మోమాట వాడి, మీ గురించే అని కాదు, అక్కడ వాళ్ళు కూడా డెమాన్ పవన్ రీతు మాట్లాడుకుంటా ఉంటారు టేబుల్ మీద కూర్చొని, వాళ్ళ గురించి కూడా అందరు ఇక్కడనే మాట్లాడుతున్నారు అని అంటే, అరే చెప్పరా నువ్వు పోయి వాళ్ళకి, మేము కూడా కావాలంటే బయటకు పోతామని అప్పుడు అంటాడు ఇమాన్యువల్ సంజన. ఇద్దరు చెప్పాలి కదా నువ్వు వాళ్ళకి అని అంటూ ఉంటాడు. పోయి ఇక సంజన చెప్తుంది వాళ్ళకి, బయటకు పోయి మాట్లాడుకుందాం అందరం, మళ్ళీ రాము డాన్స్ చేస్తా ఉంటాడు ఇక ఏమన్నా రూల్ బ్రేక్ అయితే అన్నట్టు చెప్తుంది అన్నట్టు. మొన్న టాస్క్ లో చూస్తే కూడా ఆయన క్లియర్ గా ఆయన రూల్ ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తా ఉంటాడు. ఇమాన్యువల్ వినడు, అటు కంటెస్టెంట్స్ వినరు ఈయన మాట. తర్వాత మళ్ళా కరెక్ట్ చెప్పలే సంచాలకులు అని ఇద్దరిని అంటారు. ఎక్కువ ఇంకా చెప్పాలంటే రామునే టార్గెట్ చేసిండ్రు, అసలు మీరు ఏం బీకిండ్రు అన్నట్టు చెబుతుంటే మాట వినరు. తర్వాత మళ్ళా బ్లేమ్ వేసేది ఆయన మీదనే. అట్లుంటది. గట్టిగా చెప్తేనేమో యాటిట్యూడ్, మెల్లగా చెప్తేనేమో
పట్టించుకోరు. తర్వాత బ్లేమ్ ఈయన మీద వేస్తారు. గట్టిగా చెప్పాలి కదా ఆయనే కెప్టెన్ అన్నప్పుడు అన్నట్టు బ్లేమ్ పోతుంది మళ్ళీ ఆయన మీదకి. అట్లుంది ఆయన పరిస్థితి. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు. ఇక నెక్స్ట్ ఇమానువల్ కామెడీ. ఇమానువల్ అంటే ఏమాయ చేసావే ఇలా పాట ఉంటది కదా, ఎంతమంది ముందుకొచ్చి అన్న పాట ఉంటది కదా, ఆ పాట పాడుతున్నాడు తనుజాని చూసుకుంటా. అక్కడ ఆమె హైలైట్ ఏంటంటే పాట పాడుకుంటే ఆమె రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేసుకునే, ఆమె మాత్రం బ్లాక్ ఫేస్ పెట్టుకొని సీరియస్ ఇట్లా పెట్టింది. కిరాగా అనిపించింది అదైతే. అరే ఎంత ట్రై చేస్తున్నాడు, ఫేస్ ఇట్లా చూస్తా ఉన్నాడు, పాడుకుంటా పాడుకుంటా మధ్యలో ఫేస్ చూస్తా ఉంటాడు నవ్వుతుందేమో అని. ఆమె నవ్వుతాను లేదు. ఇక తర్వాత ఏమై చేసే సినిమాలో లాగానే చిన్న కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిండ్రు. నీ ఏజ్ ఎంత అంటే 2 ఏళ్ళు ఎక్కువనే అంటాడు. అయితే అన్నయ్య అని పిలుస్తా అని చెప్పు అని రీతు సైడ్ నుంచి హింట్ ఇస్తా ఉంటది. అప్పుడు మనోడు గట్టిగా కౌంటర్ ఇస్తాడు, అది చెప్పేటోళ్ళకి చెప్పమను తమ్ముడు అని చెప్తాడు అన్నట్టు కళ్యాణ్ గురించి. అప్పుడు మనోడు ఎక్స్ప్రెషన్ చూడాలి, అరే కష్టపడి పులిహోర కలుపుతా ఉంటే ఇడు కామెడీ చేసుకుంటే చెడగొడుతున్నాడు మొత్తం అన్నట్టు పెట్టిండు ఫేస్. కళ్యాణ్ గురించి చెప్పేటి ఉన్నాయి. కళ్యాణ్ ఈ గేమ్ లా కళ్యాణ్ గురించి మ్యాటర్ వచ్చినప్పుడు అన్ని మాట్లాడతా దాని గురించి. ఇక టాస్క్ పెడదామని చూసిండే బిగ్ బాస్. దాని ప్రకారంగా అందరిని పిలుస్తాడు. పిలిచి నిన్నటి ఆట గురించి, అంతకుముందు రోజు ఆట గురించి దెప్పొడుస్తాడు అన్నట్టు. మీరు నిన్న వేసిన నిర్వాకాలు చాలు, ఇక్కడ మంచిగా ఆడండి అన్నట్టు చెప్తాడు. టాస్క్ ఏంటంటే బేసిక్ గా ఒక రూమ్ లో కొన్ని పెడస్టియల్స్ పెట్టిండ్రు. ఒక్క పెడస్టియల్ మీద మాత్రం రెడ్ క్లాత్ కప్పి ఉంటది. ఆ క్లాత్ మీద ఉన్న బొమ్మను చూసి వాళ్ళు డ్రా చేయాలన్నట్టు బయటకు వచ్చి. అప్పుడు వాళ్ళ టీమ్మేట్స్ గెస్ చేయాలన్నట్టు. గెస్ చేసి వెంటనే పోయి ఆ బొమ్మను తీసుకొస్తే ఎవరైతే కరెక్ట్ గెస్ చేసి బొమ్మను తీసుకొస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. ఆల్రెడీ టీమ్స్ డివైడ్ అయ్యారు కదా, ఇద్దరిద్దరు చొప్పున 5 టీమ్స్ లాగా. సో అట్లా ఒక టీమ్మేట్ ఏమో పోయి చూసి వచ్చి బొమ్మ గీయాలి, ఇంకో టీమ్మేట్ ఏమో ఆ బొమ్మను చూసి పోయి గెస్ చేసి బొమ్మను తీసుకురావాలి. అది టాస్క్. బేసిక్ అక్కడ ఏంది, అన్ని ఐడెంటికల్ బొమ్మలు పెట్టిర్రు అన్నట్టు, కొద్దిగా చేంజ్ ఉండేటట్టు బొమ్మలల్లా. సో వీళ్ళు గీసిన దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ గెస్ చేసి తీసుకురావాలన్నట్టు. టాస్క్ లా హౌస్ మేట్స్ మంచిగా రూల్స్ పెట్టుకున్నారు. అంటే ఫౌల్ జరగకుండా ఉండడానికి కొద్దిగా బొమ్మలు గీసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి నోట్తో కానీ చేతులతో కానీ సైకిల్ చేసుకుంటా కానీ హింస చేయకుండా ఉండేటట్టు బాగానే చూసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఒక్కటి ఏంటంటే అసలు గేమ్ లోనే కొద్దిగా బొక్కు ఉన్నట్టు అనిపించింది. బేసిక్ గా అందరు బొమ్మలు గీస్తారు కదా, పక్క పక్కనే ఉన్నట్టు మొత్తం బొమ్మలు గీసే స్టాండ్స్ పక్క పక్కనే పెట్టిండ్రు. సో ఏంది, అందరు ఒకటే దగ్గర ఉండి బొమ్మలు గీస్తున్నారు. అందరు ఒకటే దగ్గర నిల్చొని వాళ్ళ టీమ్మేట్స్ అందరూ వీళ్ళని చూస్తున్నారు గీసేటప్పుడు. సో వాళ్ళ టీమ్మేట్ గీసిందే చూడాలని ఏం లేదు కదా, పక్కోళ్ళు గీసేది కూడా చూడొచ్చు, అక్కడ క్లియర్ కనబడతా ఉంటాయి. అట్లా కనబడకుండా చూసుకోవాల్సింది బిగ్ బాస్ టీమ్. అట్లీస్ట్ సంచాలకులైనా అని కొద్దిగా చేంజ్ చేయాల్సింది పొజిషన్స్, స్టాండ్స్, బొమ్మలు గీసే స్టాండ్స్ పొజిషన్స్ చేంజ్ చేసి ఓన్లీ వాళ్ళ టీమ్మేట్స్ కనబడేటట్టు, వీలైనంత పక్కనలో కనబడకుండా ఉండేటట్టు పెట్టాల్సింది అన్నట్టు అనిపించింది. అండ్ బేసిక్ గా కొంతమందికి అర్థం కాలేదు టాస్క్. ఆ రెడ్ క్లాత్ కప్పిన పెడస్టియల్ మీద ఉన్న బొమ్మనే గీయాలి కదా. మన వాళ్ళు ఏం చేసిండ్రు కొంతమంది అంటే, అక్కడ ప్రతి పెడస్టియల్ మీద ఉన్న బొమ్మలన్నిటిని చూసిండ్రు, చూసి వచ్చి వాళ్ళ ఇష్టం ఉన్నది గీసిండ్రు అన్నట్టు. ఫస్ట్ రౌండ్ అయినాక క్లారిటీ వచ్చింది అందరికి, అరే ఓకే రెడ్ మీదనే ఉన్న రెడ్ పెడస్టియల్ మీద ఉన్న బొమ్మను గీయాలని చెప్పేసి. దీంట్లో ఫస్ట్ డ్రాయింగ్ చేస్తారబ్బా, హైలైట్. డెమన్ పవన్ అయితే పీక్స్ డ్రాయింగ్, అది దాన్ని చూస్తే పిచ్చి లేచిపోయింది అసలు. ఆయన పేర్లున్న డెమాన్ పవన్ కదా ఆయన పేర్లున్న డెమాన్ ని గీసిండ. ఏదో ఇంగ్లీష్ సినిమాలల్లా చిన్నపిల్లలు గీస్తారు కదా దయ్యాల సినిమాలల్లా వాళ్ళకి కనబడతాయి ఆ బొమ్మలు, వాళ్ళ స్కెచ్ బుక్ లో గీస్తా ఉంటారు కదా, అట్లా గీసిండు మనోడు. ఫస్ట్ రౌండ్ లో దివ్య కొద్దిగా బాగానే గీసింది స్కెచ్. బర్నీ కరెక్ట్ గా దాన్ని ఐడెంటిఫై చేసి పట్టుకొచ్చిండు, వాళ్ళ టీం విన్. సో దీంట్లో ఏంటంటే ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలన్నట్టు. పాయింట్స్ వచ్చేస్తాయి అలయాలకి, పక్కకి వెళ్ళిపోవాలి, మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తారు గేమ్. సో అట్లా మొత్తం 5 రౌండ్స్ దాకా జరిగినాయి. సారీ 5 రౌండ్స్ కాదు, 4 రౌండ్స్ అనుకుంటా. 4 రౌండ్స్ లో 4 విన్నర్స్ వస్తారు కదా, ప్రతి రౌండ్ కో విన్నర్. ఇక లాస్ట్ మిగిలిన వాళ్ళు ఓడిపోయినట్టు.
0 పాయింట్స్ అన్నట్టు వాళ్ళకి. ఇట్లా ఫస్ట్ రౌండ్ లోనేమో ఆల్రెడీ దివ్య బర్ని గెలిచిండ్రని చెప్పిన. సెకండ్ రౌండ్ లోనేమో ఫ్లోరా కరెక్ట్ గెస్ చేస్తుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, శ్రీజ విన్నర్స్ అవుతారు ఆ రౌండ్ లో. థర్డ్ రౌండ్ లో సుమన్ శెట్టిని ఉద్దేశించి బిగ్ బాస్ కిరాక్ జోగేస్తాడు. సుమన్, మీరు గీసిన బొమ్మ అచ్చం అలాగే ఉంది అంటాడు. చాలా ఎగ్జాక్ట్ గా గీశారు అన్నట్టు కామెడీ చేస్తాడు సుమన్ శెట్టితో. ఇక ఫోర్త్ రౌండ్ లోనేమో లక్కీగా గెలుస్తారు రీతు పవన్లు. కళ్యాణ్ తప్పు వల్ల అది. కళ్యాణ్ కంప్లీట్ గా చూడాడు డ్రాయింగ్ చేయంగా. అక్కడ కరెక్ట్ గీస్తుంటది ఆమె తనుజ. కరెక్ట్ చూడాడు మనడు. సగం సగం చూసి కథం ఉరుకుతాడు. ఉరికిపోయి ఫస్ట్ తప్పుది పట్టుకుంటాడు. సో అక్కడ మిగిలింది రీతు పట్టుకొచ్చుకుంటది. రెండే ఉన్నాయి టెలిఫోన్ బొమ్మలు. బేసిక్ గా టెలిఫోన్ బొమ్మ గీస్తా ఉంటది అన్నట్టు. గీస్తారు ఇద్దరు, తనుజ అండ్ డెమన్ పవన్. వాళ్ళిద్దరే ఉంటారు ఆ రౌండ్ లో. వాళ్ళిద్దరు గీస్తారు టెలిఫోన్ బొమ్మ. అది చూసి గెస్ చేసి రీతు అండ్ కళ్యాణ్ పట్టుకొచ్చుకోవాలన్నట్టు బొమ్మల్ని. ఇక్కడ కళ్యాణ్ తప్పు బొమ్మ పట్టుకుంటాడు. రీతుకి ఛాన్స్ ఇక ఇంకో ఛాయిస్ లేక మిగిలింది పట్టుకొచ్చుకుంటది. కళ్యాణ్ తప్పుది పట్టుకొచ్చుకున్నాడు కాబట్టి రీతు గెలుస్తుంది. లక్కల గెలుస్తుంది రీతు. స్వయంకృత అపరాధం వల్ల ఓడిపోతాడు కళ్యాణ్. మంచిగా చూడాల్సింది. ఒక్క సెకండ్ 2 సెకండ్స్ ఆగి ఉంటే వచ్చేటిది, ఆయనకు మంచి క్లూ వచ్చేటిది. పోయి ఈజీగా ఐడెంటిఫై చేసుకునేటోడు. ఇక ఓడిపోయారు కదా, 0 పాయింట్స్ వచ్చి ఇక తనుజ యాజ్ యూజువల్ గా అలిగింది. మళ్ళా ఫేస్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఇక ఏడుస్తుంది. పోయి మళ్ళా మనోడు రుద్దుతా ఉంటాడు, భుజాలు రుద్దుతా ఉంటాడు కళ్యాణ్. ఇక కామెడీ స్టార్ట్ చేసిండు మన సుమన్ శెట్టి మీద మన ఇమాన్యుల్. ఈ గేమ్ తోని సుమన్ శెట్టి టీం ప్లేస్ 5th నుండి 4th కి వెళ్ళిపోతుంది అన్నట్టు. దాని గురించి కామెడీ అన్నట్టు. మన అదే మొన్న చేసిండు కదా కామెడీ. 1 1 1 2 2 2 నారాయణ శ్రీ చైతన్య వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ లాగా. సో సేమ్ అదే తరహాలో దీంట్లో కూడా కామెడీ చేస్తాడు అన్నట్టు. 5 నుంచి 4వ స్థానానికి ఎగబాకిన సుమన్ శెట్టి అండ్ టీం అనుకుంటా ఆ టైప్ లో కామెడీ చేస్తా ఉంటాడు. ఇక 3rd ప్లేస్ కి పోయే యత్నం చేస్తున్న సుమన్ శెట్టి టీం అన్నట్టు, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు, ఆ టైప్ లో చేస్తాడు కామెడీ. ఇక సంజన వాళ్ళని ఉద్దేశించేమో కాపీ కొట్టి సెకండ్ కి వెళ్ళిన సంజన అండ్ టీం అన్నట్టు చెప్తా ఉంటాడు. ఇక వీళ్ళ గురించి తనుజ ఏడుస్తా ఉన్నదాడ పక్కకి. అంటే తనుజ గురించి ఇక ఐఐటి ట్రిపుల్ అన్నిట్లో 3rd తెచ్చుకొని 3rd ర్యాంకింగ్ లో పాస్ అయిన వీళ్ళు డ్రాయింగ్ లో మాత్రం 0 పాయింట్లు తెచ్చుకొని 5th కి వెళ్ళిపోయిన టీం అన్నట్టు చెప్తాడు అన్నట్టు. అసలే ఏడుస్తుంది ఆమె. ఇది కూడా ఇనుంటే, ఇన్నదో లేదో తెలియదు, చూడలేదు నేను ఆమె అక్కడ ఉందో లేదో. ఒకవేళ ఇనుంటే మాత్రం ఇక హౌస్ అంతా ఆమెను బతిలాడుకుంటూ ఉత్సవాలు రాత్రంత ఇక. అట్లానే పవన్ టీంల గురించి మాట్లాడతాడు. పవన్ అండ్ రితు టీం గురించి ఫస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోయినారు అన్నట్టు కామెడీ చేస్తా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా సుమన్ శెట్టి మీదకి వస్తాడు. సుమన్ శెట్టి మీద చేసేటప్పుడు అందరు హౌస్ మేట్స్ అందరూ కామెడీ బాగా ఫన్ ఫీల్ అయ్యి ఎక్కువ నవ్వుతున్నారు. సో మళ్ళీ సుమన్ శెట్టి మీదకి వచ్చి కామెడీ చేస్తా ఉంటాడు అన్నట్టు. సుమన్ గురించి చెప్తా ఉంటాడు. ఇక ఫస్ట్ రౌండ్ లో కిరీటం, సెకండ్ రౌండ్ లో పుట్టగొడుగులు, థర్డ్ రౌండ్ లో కిరీటమే ధ్యేయంగా పెట్టుకొని గెలిచాడు అన్నట్టు చెప్తా ఉంటాడు. అందరు విరగబడి నవ్వుతా ఉంటారు. బాగుంది అది. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఇది ఒక బ్యాలెన్సింగ్ టాస్క్. బేసిక్ గా ఉయ్యాలాలు ఉంటాయి కదా పిల్లలై, అట్లా ఒకటి పెట్టిండ్రు. అటో తాడు ఇటో తాడు ఉంటది కదా, ఇవి కట్టి ఉండే అన్నట్టు. అటో టీమ్మేట్ ఇటో టీమ్మేట్ పట్టుకొని ఆ మధ్యలో ఉయ్యాలని బ్యాలెన్సింగ్ చేయాలన్నట్టు చెక్కని. దాని మీద వెయిట్స్ పడతా ఉంటాయి. మన సంచాలకులు ఉన్నారు కదా, ఇమానువల్ అండ్ రాము, వీళ్ళు బజర్ మోగినప్పుడల్లా లేకపోతే బిగ్ బాస్ చెప్పినప్పుడల్లా వెయిట్స్ వేస్తా ఉంటారు అన్నట్టు. ఆ వెయిట్స్ ఎట్లా వేయాలనో బిగ్ బాస్ చెప్తా ఉంటాడు. ఎవరికి వేయాలనో వీళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నట్టు. అట్లుంది టాస్క్. దాంట్లో కొన్ని రూల్స్ పెట్టిండు. ఏంటంటే ప్రతి వాళ్ళ స్టాండ్ అనుకోండి, అటు పక్కన ఇటు పక్కన ఎల్లో లైన్స్ గీసిండ్రు అన్నట్టు. సో టీమ్మేట్స్ ఎల్లో లైన్ దాటి వెనకకి వెళ్ళొద్దు, ప్లస్ ఎల్బోస్ వంగకూడదు అన్నట్టు. ఆ రెండు ఫౌల్ కిందికి వస్తాయి. ఇక బేసిక్ గా వాళ్ళు అది ఉంది కదా మధ్యలో చెక్క ఉయ్యాల, అది కిందికి టచ్ అయింది అనుకోండి గేమ్ నుంచి అవుట్. లేకపోతే దాని మీద వెయిట్స్ ఉంటాయి కదా, వెయిట్స్ పెడతారు కదా సంచాలకులు, ఆ వెయిట్స్ కింద పడ్డా అని గేమ్ నుంచి అవుట్. ఇక
బేసిక్ గా ఇది టాస్క్. దీంట్లో ఫస్ట్ అవుట్ అయ్యేది సుమన్ టీమ్, నెక్స్ట్ సంజనాయన్ టీమ్, భరణియన్ టీమ్స్ అవుట్ అయిపోతాయి. వీళ్ళందరి ఏంటంటే ఎల్బోస్ వంగుడు కానీ లేకపోతే ఇక వాళ్ళ వల్ల కాక వెయిట్స్ పడేయడం కానీ అట్లా జరిగినాయి. ఇక కళ్యాణ్ తనుజ విషయానికి వస్తే మాత్రం ఇద్దరికి అసలు కోఆర్డినేషనే లేదు. ఆమె సపరేట్ ఆమె ఇట్లా ట్రై చేస్తా ఉంటది, కొద్దిగా షివర్ అయితే ఉంటది ఇట్లా. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి అరే నీకు ఒకవేళ నీ వల్ల కాకపోతే చెప్పు, పొజిషన్ చేంజ్ చేద్దాం అన్నట్టు చెప్తా ఉంటాడు అన్నట్టు. కొద్దిగా పైకెత్తుడో కిందికి దించుడో చేద్దాం అన్నట్టు చెప్తా ఉంటాడు. 2-3 సార్లు అడిగితే ఒప్పుకుంటది. అప్పుడు ఎట్లా చేయాలి? ఇద్దరు కోఆర్డినేషన్ నుండి మెల్ల అటు చూసుకుంటా ఎట్ సైడ్ అవుట్ బ్యాలెన్సింగ్ ఎట్ సైడ్ అవుతుందో చూసుకుంటా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మెల్ల వాళ్ళ పొజిషన్ ని చేంజ్ చేసుకుంటా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అటు తనుజనేమో అరే ఆగవమ్మ తల్లి మెల్లా దించు అని కళ్యాణ్ చెప్తానే ఉంటాడు, మెల్లా చూసుకుంటా దించు అని. అటు ఆమె దించుతానే ఉంటది, కంటిన్యూస్ గా దించుతా ఉంటది, ఆగదు అసలు. ఇటు ఈయన కళ్యాణ్ అటే ఫోకస్ చేయాలనా చెప్తూ ఉంటాడు అంటే చూసుకో ఆగు కొద్దిగా అన్నట్టు చెప్తాడు. సో ఆగిందేమో అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో కానీ ఒకసారి ఇట్లా వెనక చూసినట్టు చూస్తాడు అన్నట్టు. కథం ఇటు అవుట్ బ్యాలెన్సింగ్ అయిపోతుంది, అది చూసుకోడు కాబట్టి కింద పడిపోతుంది. తనుజ అరుస్తూ ఉంటది అరే పడిపోతుంది అని. కానీ ఇక స్పాంటేనియస్ అంత తొందరగా సెకండ్స్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లా బ్యాలెన్స్ చేయలేడు కదా, అర్థం కాదు కదా ఏ సైడ్ ఇట్లా బ్యాలెన్స్ చేయాలో అని చెప్పేసి. సో అక్కడ పోతుంది అన్నట్టు గేమ్, కింద పడిపోతుంది. ఇక తనుజ అరుస్తూ ఉంటది యాజ్ యూజువల్ గా, పోయి ఆడ కూర్చుంటది. మనోడు పోయి చేతులు భుజాలు రుద్దుతా ఉంటాడు. గేమ్ లో మాత్రం ఇద్దరిది తప్పే. ఈ పర్టికులర్ గేమ్ లో మాత్రం ఇద్దరిది తప్పే. కళ్యాణ్ క్లియర్ గా చెప్తా ఉంటాడు, మెల్లగా స్లోగా దించు నువ్వు అని చెప్తా ఉంటాడు. మధ్యలో పాజ్ అన్నప్పుడు ఆమె ఆగదు అన్నట్టు, ఆగు అని చెప్తాడు. అరే ఆగు అని చెప్పేసి అంటే ఈయన కూడా కొద్దిగా సెట్ చేసుకుంటా ఉండాలి కదా. ఆ మొక్క ఆమె దించుతుడు, ఆ మొక్క ఆమె ఎత్తుడు కాదు కదా టాస్క్, ఇద్దరు కలిసి బ్యాలెన్సింగ్ చేయాలి కాబట్టి ఆగుమంటాడు. ఆగు నేను కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కదా అన్నట్టు ఆగుమంటే ఈయనది ఆమె కంటిన్యూస్ గా అదే దించుకుంటా పోతుంది. ఈయన అది చూసుకోడు, ఆగమన్నాడు కాబట్టి ఆగిందేమో అనుకుని కథం. ఈయన చేసిన తప్పేందంటే అక్కడ ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం ఉండాల్సింది వెయిట్స్ మీద, ఆయన దేన్ని బ్యాలెన్స్ చేస్తుండో దాని మీద ఉండాలి. సో ఇద్దరిది తప్పు ఇక్కడ. కానీ యాజ్ యూజువల్ ఇక పోయి సారీ చెప్తా ఉంటాడు, రుద్దుతా ఉంటాడు. ఏం కాదు నెక్స్ట్ టాస్క్ లా ముందుకెళ్దాం, లీడర్ బోర్డ్ మీద ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది మనకి అన్నట్టు చెప్తా ఉంటాడు. ఇక తర్వాత అర్థం చేసుకుంటది ఆమె కూడా కొద్దిగా కూల్ అయినాక, అరే తప్పు నాది కూడా ఉంది, నువ్వు నా కోసమే కదా చెప్పింది, పొజిషన్ చేంజ్ చేద్దామని నా గురించి ఆలోచించి చెప్పినావు నువ్వు అన్నట్టు ఆమె కూడా చెప్తుంది. ఇక్కడ కళ్యాణ్ గురించి చెప్పాలంటే తనుజ ఎన్ని మాటలు అంటది కళ్యాణ్ని, అయినా సిగ్గురాదా అన్నట్టు అనిపించింది నాకైతే. ఒక దగ్గరనేమో ఎప్పుడు నా ముఖం మీద చూసుకుంటా కూర్చుంటావా, అక్కడ టాస్క్ మీద దృష్టి పెట్టు అన్నట్టు అంటది. వాళ్ళ చేతులు రుద్దుతా ఉంటే అరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా ఫస్ట్, అది ఇది అంటది. అంటే రెండు అనిపించినాయి అక్కడ, టాస్క్ గురించి కోపం ఉంది ఆమెకి, ప్లస్ ఆయన ఊకే భుజాలు రుద్దుతా ఉంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. ఒక దగ్గర ఫేస్ ని ఇట్లా తీసుకుందామని ట్రై చేస్తాడు అన్నట్టు, ఫేస్ మీద చేసి ఇట్లా దగ్గర తీసుకుందామని ట్రై చేస్తాడు, భుజాలు రుద్దుతా ఉంటాడు. ఆమెకు నచ్చలేదు అన్నట్టు అనిపించింది. సో రెండు మిక్స్ అయ్యి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఇన్ని అనం మాటలు వాడు ఎందుకు, ఆయనకే కొద్దిగా అనిపించాలి ఇట్లా, అరే ఓకే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందేమో, బ్యాక్ ఆఫ్ అయిదాం కొద్దిగా అన్నట్టు అనిపించాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఇద్దరికి తప్పు ఉంది. ఖచ్చితంగా ఆయన దూరం పెట్టచ్చు కదా, ఈమె పోనీ అట్లా పెట్టది. మళ్ళీ ఏం అడుగుతా ఉంటాడు ఆమెని, అరే ఈస్ దెర్ ఎ ఛాన్స్ సంబడి లైక్ మీ ఈజ్ ఓకే ఫర్ యూ అని అడుగుతా ఉంటాడు. నాకు ఈయన చూస్తున్నప్పుడు అలా ఎపిసోడ్ ఈయన రుద్దుళ్ళు ఇట్లా పులిహోర కలుపుళ్ళు ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా ఒకటే బీజిఎం అవుతుంది చెవులలో, పులిరా మన్యం పులిరా అని. మళ్ళా మన్యం పులి సినిమా చూసిండ్రా ఎంతమంది చూసిండ్రో ఒకసారి కామెంట్ చేయండి. దానిలో ఒక బీజిఎం ఉంటది అబ్బా, హైలైట్ ఉంటది. ఈయన
మోహన్ లాల్ ఇంకా కమల్ని ముఖర్జీది సెపరేట్ ట్రాక్ ఒకటి చిన్న నడుస్తా ఉంటది అన్నట్టు. వాళ్ళిద్దరూ ఎదురైనప్పుడు ఒక మ్యూజిక్ వస్తా ఉంటది చిక్ చిక్ అన్నట్టు. ఇట్లా వెరైటీ ఉంటది అది కొద్దిగా మ్యూజిక్. ఇగో ఆ 2 ట్రాకులు మోగుతున్నాయి నా చెవుల ఈయన వేషాలు చూసి. అరే టాస్క్ మీద దృష్టి పెట్టు, ఊకే నా మొహం ఏం చూసుకుంటా కూర్చుంటావు అని అంటే అది ఎంత పెద్ద మాట అది. సిగ్గున్నోడు ఎవడన్నా నవ్వుతా ఉంటాడు ఆ మాటలు అన్నాక కూడా. మళ్ళా పోయి చేతులు రుద్దుతా ఉంటాడు. ఇక మొత్తానికి అయితే డెమాన్ అండ్ రీతు గెలుస్తారు. ఇక టాస్క్ అంతా అయిపోయినాక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు లీస్ట్ లో ఉన్న టీమ్స్ అంటే లోయెస్ట్ పాయింట్స్ ఉన్న టీమ్స్ 2 ఉంటాయి. మళ్ళా సుమన్ టీమ్ లోయెస్ట్ కి వచ్చేస్తుంది. సుమన్ టీమ్ అండ్ తనుజ కళ్యాణ్ టీమ్, ఈ 2 టీమ్స్ లోయెస్ట్ ఉంటాయి అన్నట్టు. లీస్ట్ పాయింట్స్ తోని లాస్ట్ ర్యాంక్స్ లలో ఉంటాయి లీడర్ బోర్డ్ లా. సో వాళ్ళిద్దరు టీమ్స్ లాకి వెళ్ళి ఒక్కొక్కరిని వర్స్ట్ పర్ఫార్మర్స్ లాగా ఎంచుకోవాలని చెప్పేసి మిగతా హౌస్ మేట్స్ కి చెప్తాడు అన్నట్టు బిగ్ బాస్. దాంట్లో కొందరు కళ్యాణ్ అండ్ సుమన్ అంటారు, కొందరేమో కళ్యాణ్ అండ్ శ్రీజ అంటారు. ఇక కళ్యాణ్ అండ్ శ్రీజ అన్న దాంట్లో దివ్య ఉంటది. దివ్య భరణి టీము అండ్ ఇమాన్యువల్ చెప్తాడు అన్నట్టు. అంటే బేసిక్ గా కళ్యాణ్ వర్స్ ప్లేయర్ అని హౌస్ మేట్స్ అందరు ఒప్పుకున్నారు. అక్కడ హౌస్ మేట్స్ అందరు చెప్పిండ్రు. ఇక శ్రీజ సుమన్ల మధ్యలో శ్రీజ అని కొందరు, సుమన్ అని కొందరు. దాంట్లో శ్రీజ అని చెప్పిన వాళ్ళు దివ్య భరణి టీము ప్లస్ ఇమాన్యువల్ చెప్తారు. సో పోయి వీళ్ళతో ఆర్గ్యూ చేస్తుంది శ్రీజ. ఇమాన్యువల్ తో ఆర్గ్యూ చేస్తుంది, దివ్యతో ఆర్గ్యూ చేస్తుంది అన్నట్టు. అరే నన్ను టార్గెట్ చేస్తున్నావు నువ్వు అన్నట్టు. ఇక అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది ఇద్దరికి. ఇద్దరు కొడుతూనే ఉంటారు. అట్లా ఎపిసోడ్ అయిపోయింది. ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి.